అవర్ ఛానల్. సో ఈహా భక్తి 3 లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంలో మాఘమాసం ప్రత్యేకత ఏంటి అండ్ దాంతోపాటు మన ఇంట్లో పూజించే విగ్రహాల గురించి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. సో అట్లాంటి సందేహాలన్నీ ఇవాళ చరణ్ శర్మ గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ఈహా భక్తి ప్రేక్షకులందరికీ కూడా మాఘమాసం శుభాకాంక్షలు. మాఘమాసం ప్రత్యేకత ఏంటి గురుగారు? అండ్ దాంతోపాటు ఇంట్లో పూజించే విగ్రహాలు బొటని వేల సైజ్ అంతా ఉండాలని కొంతమంది, కాస్త పెద్దది ఉంటే అలంకరణ చేసుకోవచ్చని భక్తులు. అసలు విగ్రహాలు ఏ సైజులో ఉండాలి, ఎట్లాంటి నియమాలు పాటించాలి? శ్రీ గురుభ్యో నమః. మనం ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలు మనము బటన్ వేలు సైజులో ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఉండాలని చెప్పి మనం ఆలోచిస్తుంటాము. ఈ యొక్క విగ్రహము చిన్నగా ఉన్నప్పుడు 2 పుష్పములు పెట్టంగానే కూడా ఆ యొక్క విగ్రహం కనపడకుండా పోతూ ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఏంటంటే అమ్మవారికి ఇప్పుడు దేవి విగ్రహాలు ఉంచిన, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంచిన అలంకారం చేసుకొని ఆ యొక్క స్వామివారికి మనము ఈ యొక్క అర్చనాది అభిషేకాలు ఇటువంటి కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి జరపాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు వారు ఏమనుకుంటారంటే, స్వామి మరి ఇంత చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, మరి స్వామివారికి ఏది మనం చేయలేకపోతున్నాము, మాకు సంతృప్తిగా అనిపించటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శాస్త్రములో ఏం చెప్పబడిందంటే సగుణారాధన నిర్గుణారాధన. అంటే సగుణారాధన అనగా ఈ యొక్క మనం ఇంట్లో భగవంతుని ఉంచి ఆ యొక్క భగవంతుడికి అభిషేకాది కైంకర్యాలు మనము నచ్చినట్టుగా స్వామివారికి వస్త్రం సమర్పయామి అనగా అక్షంతలు వేయకుండా స్వామివారికి ఈ యొక్క పంచగట్టి, లేదా అమ్మవారి విగ్రహం ఉంచితే అమ్మవారికి చిన్న చీర లాంటి వస్త్రం కట్టి అమ్మవారికి అలంకారం చేసి ఈ యొక్క పూలమాల అవన్నీ కూడా అలంకారం చేసి మనం ఈ యొక్క ఆరాధన చేయటం ద్వారా మనందరికీ కూడా సంతృప్తి కలుగుతూ ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా నిలకడగా ఉండి మనం ఎంతో క్రమశిక్షణతో ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవతారాధన చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క దేవతారాధన చేయటం ద్వారా మనకి కావాల్సినటువంటి ఈ యొక్క భగవంతుని మనం, అలాగే నిర్గుణ ఆరాధన యందు ఈ యొక్క స్వామివారికి ఏంటంటే మనము ధ్యానం చేయటం ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క స్థితి గురించి మనము భావన చేయటం ద్వారా ఈ యొక్క నిర్గుణారాధన జరుగుతుంటుంది. మరి నిర్గుణారాధన చేయాలి అంటే మనము సగుణారాధన అలవాటు అయిన తర్వాత మనం నిర్గుణ ఆరాధన చేయగలుగుతాము. ఎందుకనగా ఈ యొక్క సగుణముగా అంటే భగవంతుని యొక్క విగ్రహ రూపముగా ఉంచి మనం భగవంతుని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఈ యొక్క భగవంతుడికి ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండటం ద్వారా మనకి ధ్యానం చేసినా కూడా మనం చేసినటువంటి ఈ యొక్క ఆరాధన మనకు గుర్తుకు వచ్చి మనం భావనాపూర్వకంగా, అంటే మనకి పోను వయసు పెరిగాక ఆరాధన చేయలేక, ఓపిక లేక, పెద్దవారు అయిపోయాక ఈ యొక్క ఆరాధన చేయలేకపోతున్నాం అనేటువంటి భావన మన మనసులో ఉంటుంది. కాబట్టి మన మనసులో ఆ యొక్క భావన లేకుండా పెద్దలు మనకి చేయలేనటువంటి వారికి ఈ యొక్క నిర్గుణారాధన అనగా ఈ యొక్క ధ్యానమునందు ఈ యొక్క ఆరాధనాపూర్వకంగా ఆరాధన చేయటం మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క సగుణారాధన యందు స్వామివారిని, అంటే మనం కొద్దిగా ప్రమాణం బటన్ వేలు దాటి ప్రమాణంలో ఈ యొక్క విగ్రహాన్ని ఉంచినప్పుడు ఈ యొక్క స్వామివారికి మరి ఏం చెయ్యాలండి, మరి మేమందరం కూడా ఏదైనా ఈ యొక్క అంగుష్టమాత్ర ప్రమాణం, అంటే బటన్ వేలు పరిమాణంలో ఉన్నటువంటి విగ్రహం కాకుండా ఇంకా పెద్ద విగ్రహం ఉంచి స్వామివారికి అమ్మవారికి మేము ఆరాధన చేయదలుచుకున్నామండి అంటే మరి మనం ఎటువంటి నియమాలు పాటించాలి అని చెప్పి ఎంతోమంది దాని గురించి భయపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క భగవంతుడికి మనం భక్తి శ్రద్ధలతో స్వామివారికి మనం ఆరాధన చేయవచ్చు. ఎంతోమంది భక్తులు ఈ యొక్క స్వామివారిని సగుణ రూపకంగా ఆరాధన చేసి ఎంతోమంది తరించారు. కావున సగుణముగా అంటే స్వామివారి కళ్యాణం చేయడం కానివ్వండి, అలాగే స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా ఈ విధంగా సగుణంగా అంటే మనం మనస్ఫూర్తిగా స్వామివారిని అర్చన చేయడం జరుగుతుంది. కాబట్టి
ఈ యొక్క స్వామివారి అర్చన చేయడం ద్వారా మనము ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి దానికి వస్తే, మనము నియమాలు పాటించాలి అని చెప్పి భక్తులందరూ కూడా అనుకుంటుంటారు. అంటే మాంసాహారం తీసుకుంటామండి, మేము నియమంగా ఉండలేము అని అనుకుంటుంటారు. అయితే మనకి ఈ యొక్క వేద ప్రమాణంలో చెప్పబడింది ఏంటనగా, ఈ యొక్క దైవ రుణము, ఋషి రుణము, అలాగే పితృరుణము, భూత రుణము అంటే భూతములు అంటే పంచభూతముల యందు కూడా ఈ యొక్క భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మనము ఏవైతే కూడా ఈ యొక్క స్వామివారికి నివేదన చేసి ఆ యొక్క ప్రసాదమును భూతబలిగా అంటే ఆ యొక్క జీవములు అంటే పంచభూతముల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జీవములు, కాకి కానివ్వండి లేదా కుక్క కానివ్వండి, ఎటువంటి జీవాలకైనా కూడా మనము ఆ యొక్క భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని భూతములకు దయతో ప్రతిరోజు కూడా ఈ యొక్క పంచయజ్ఞముల్లో చెప్పబడిందనమాట. ఈ యొక్క భూత దయ చూపమని చెప్పి మానవులందరికీ కూడా తెలియజేయటం జరిగినది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి మనం ఏదైనా ఆ రోజు మన ఇంట్లో ఏదైనా మాంసాహారము అటువంటివి మనం స్వీకరించేటప్పుడు ముందుగానే మనం ఉదయాన్నే స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి, స్వామివారికి విడిగా ఒక గిన్నెలో స్వామివారికి మహానైవేద్యము చేసి అన్నము, పెసరపప్పు, ఆవు నెయ్యి, బెల్లము కలిపి ఈ యొక్క మహానైవేద్యాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి నివేదన చేసి, దాన్ని భూతదయతో ఎటువంటి పశుపక్షాదులకు కానివ్వండి, అలాగే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి జీవములకు కానివ్వండి, మనం ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని వాటికి కూడా ఉంచి మన ఆహారం మనం తీసుకోవచ్చు. ఈ యొక్క భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటే ఈ యొక్క రాజులు, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు అలా ఏ విధంగా అయితే ఈ యొక్క వర్ణముల ద్వారా మనల్ని ఈ విధంగా విభజన జరిగిందో, వారి యొక్క ఆహార పదార్థములు కూడా అదే విధంగా ఉంటాయి అని చెప్పి కృష్ణ పరమాత్మ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరి ఆహార పదార్థములు వాళ్ళు స్వీకరిస్తూ మనము క్రమశిక్షణతో భగవత్ ఆరాధన చేసి ఆ యొక్క భగవంతుడికి ఉదయాన్నే చేసినటువంటి ఈ యొక్క మహానైవేద్యాన్ని స్వామివారికి నివేదనగా ఉంచి మనం కూడా ప్రసాదంగా కొంచెంగా తీసుకొని వాటిని భూతదయతో ఈ యొక్క పశుపక్షాదులకి సమర్పించి, ఆ తర్వాత మన ఆహార నియమం ప్రకారంగా మనకి ఏవైతే ఆహారం నియమించబడిందో ఆ యొక్క ఆహారమును స్వీకరించవచ్చు అని చెప్పి ఈ యొక్క పరమాత్మ ద్వారా మనం అందరం కూడా అంటే ఎవరి ఆహార పదార్థములను కూడా స్వామివారు ఎప్పుడు కూడా తిరస్కరించలేదు. కాబట్టి ఎవరి ఆహార పదార్థములు వారు స్వీకరిస్తూ ఈ యొక్క క్రమశిక్షణతో భగవత్ ఆరాధన చేయమని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి కొంచెం పెద్ద విగ్రహం ఉంచుకొని మనము అభిషేకాదులు, కళ్యాణాది పూజా కార్యక్రమాలు ఏం చేసుకున్నా కూడా స్వామివారి యొక్క విగ్రహాన్ని ఇంట్లో ఉంచి మనం మనస్ఫూర్తిగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించవచ్చు. సో విగ్రహాల నియమాలు చెప్పారు గురుగారు, కానీ మార్కెట్లో చాలా రకాల విగ్రహాలు దొరుకుతున్నాయి. అసలు ఏ విగ్రహం పెట్టుకొని పూజ చేయాలి? ఈ యొక్క విగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఆగమ శాస్త్రము, అలాగే శిల్పశాస్త్రము, ఇవన్నీ కూడా ఈ యొక్క విగ్రహారాధనలో మనకి విగ్రహ లక్షణము, ఇవన్నీ కూడా మనకి విగ్రహారాధనలో ప్రత్యేకంగా తెలియచేయబడినవి. అంటే విగ్రహము డొల్లగా ఉండటము, అటువంటి విగ్రహాలు ఇప్పుడు మార్కెట్లో చాలా ఈ యొక్క రాయల్ కలెక్షన్ అని, ఈ యొక్క 3D విగ్రహాలని, ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ మధ్య బంగారం ధరలు, వెండి ధరలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మనకి రకరకాల విగ్రహాలు అంటే ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి. అంటే మనం మార్కెట్లో ఉన్నటువంటి విగ్రహాలు మనకి 3D కలెక్షన్, రాయల్ కలెక్షన్ అని చెప్పి ఇప్పుడు అనేక రకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి విగ్రహాలు వస్తూ ఉన్నాయి. అవి ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. ఇవి ఎటువంటి విగ్రహ లక్షణము లేకుండా ఇవి కేవలం రేకులుగా, కొంచెం మందంగా రేకులుగా ఉండి మధ్యలో ఎటువంటి లోహము లేకుండా ఈ విగ్రహాలు వస్తున్నాయి. మనం సంపూర్ణంగా ఈ యొక్క విగ్రహం నందు ఈ యొక్క లోహం పరిపూర్ణంగా ఉండి ఆ యొక్క విగ్రహం సంపూర్ణంగా ఉండాలి. ఆ విగ్రహమునకు మళ్ళీ మంత్రశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క అమ్మవారి యొక్క ముఖం కానీ, వినాయకుడి యొక్క ముఖం ఏ విధంగా ఉండాలి, అలాగే ఎటువంటి భుజములు అనగా చేతులు, కాళ్ళు ఏ విధంగా ఉండాలి, అవన్నీ సశాస్త్రీయంగా ఉన్నాయా లేవా అనేటువంటివన్నీ కూడా మనకి ఈ యొక్క
ఫలితాలన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం లభించినటువంటి విగ్రహాలన్నీ కూడా మార్కెట్లో ఎటువంటివి అనగా ఇవి లోహము సంపూర్ణంగా లేకుండా కేవలం రేకుతో మాత్రమే ఈ యొక్క విగ్రహాలు ఉంటూ ఉన్నాయి. మనం కొంచెం విగ్రహంలో పసుపు నీళ్ళు పోస్తే మీకు తెలుస్తూ ఉన్నది, ఈ యొక్క పసుపు నీళ్ళు అన్నీ కూడా ఈ యొక్క విగ్రహంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకని అనగా ఇక లోహం సంపూర్ణంగా లేదు, కేవలం రేకుగా మాత్రమే ఉన్నది. కావున ఈ యొక్క విగ్రహంలోకి మన నీళ్లు ఎన్ని పోసినా కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. కావున మన ఇటువంటి ఆరాధనకి పనికిరానిటువంటి విగ్రహాలన్నీ కూడా మనం పూజా గదిలో ఉంచి ఇటువంటి విగ్రహాలని ఆరాధన చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఇటువంటి విగ్రహాలన్నీ కూడా మార్కెట్లో విరివిగా లభిస్తూ ఉన్నాయి. కావున ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి విగ్రహాలన్నీ కూడా పూజా గదిలో ఉంచి పూజ చేయరాదు. ఇటువంటివన్నీ కూడా కేవలం హాల్లో డెకరేషన్గా మాత్రమే అవి విగ్రహాలు పనికొస్తాయి, మనం ఆరాధన చేయుటకు ఏ విధంగా కూడా ఉపయోగపడవు. అయితే మనం ఇంట్లో ఎటువంటి పగిలిపోయినటువంటి దేవుడి ఫోటోలు కూడా మనం ఉంచుకోం కదండి ఇంట్లో. కాబట్టి ఆ విధంగా ఇంట్లో పగిలిపోయినటువంటి విగ్రహాలు, విరిగిపోయినటువంటి దేవుడి ఫోటోలు అవన్నీ కూడా ఏ విధంగా అయితే మనం ఉంచుకోకూడదో అదేవిధంగా ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి విగ్రహాలని కూడా పూజించడం ద్వారా కూడా మనకి సత్ఫలితాలు కలగవన్నమాట. ఇటువంటి విగ్రహాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విగ్రహము ఆగమ శాస్త్ర ప్రకారంగా అనగా ఆగమ శాస్త్రము వేదము ఈ యొక్క మంత్రశాస్త్ర ప్రకారంగా అనగా చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత. అంటే ఇప్పుడు మన అమ్మవారి యొక్క శ్లోకం చదువుకున్నాం. మరి ఇది శ్లోకమే కదండి గురువుగారు అంటే, ఈ యొక్క శ్లోకమునందు అమ్మవారిని వర్ణించారు. చతుర్భుజే అంటే 4 భుజాలు కలిగినటువంటి అమ్మవారు, చంద్రకళావతంసే ఈ యొక్క శిరస్సునందు ఈ యొక్క చంద్రరేఖని ధరించి అమ్మవారు ఎంతో చిరు మందహాసముతో ఈ యొక్క దేవత ఉన్నది అని చెప్పి మనకి ఈ యొక్క మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి మంత్రశాస్త్రమునందు వేదమునందు ఏ విధమైనటువంటి ఆరాధన విగ్రహారాధన ఏ విధమైనటువంటి ఆరాధన చేయమని చెప్పారో ఆ విధంగా ఉన్నటువంటి విగ్రహాలని మనం ఆరాధన చేయడం ద్వారా మనం సత్ఫలితాలని పొందవచ్చు. గురుగారు ఎలాంటి విగ్రహాలు పూజించొద్దో చెప్పారు. ఎలాంటి విగ్రహాలు పూజించాలి? ఎందుకంటే మార్కెట్లో ఇత్తడి విగ్రహాలు కనిపిస్తున్నాయి, పంచలోహాల విగ్రహాలు, వెండి విగ్రహాలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మనము పూజా పద్ధతి నందు పంచలోహములు అంటే బంగారము, రాగి, ఇత్తడి, అలాగే సీసము మొదలగు పదార్థములతో చేసేటువంటి ఈ యొక్క పంచలోహ విగ్రహములు మనము ప్రతి దేవాలయంలో కూడా ఈ యొక్క విగ్రహాలు ఉండటం జరుగుతుంది. అవి సంపూర్ణంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క దేవాలయంలో మనం ఉత్సవాల్లో చూసిన కళ్యాణోత్సవాల్లో వీటన్నిటిలో కూడా పంచలోహ విగ్రహాలు మనం ఎటువంటి పెద్ద దేవాలయానికి వెళ్ళినా కూడా ఇటువంటి క్షేత్రములకు వెళ్ళినా కూడా ఆ యొక్క పంచలోహ విగ్రహాలని మనము చూడడం జరుగుతుంది. కళ్యాణాలు, అభిషేకాలు మొదలగు కార్యక్రమాలన్నింటిలో కూడా ఆ యొక్క విగ్రహాలను మనం చూడడం జరుగుతుంది. ఆ యొక్క పంచలోహ విగ్రహాల ప్రత్యేకత ఏమిటి అనగా ఈ యొక్క పంచలోహ విగ్రహాలు మనకి చేత్తో తయారు చేయడం జరుగుతుంది. ఏననగా ఒక మైనము తీసుకొని మైనపు ముద్ద తీసుకొని మైనపు ముద్దల ఆకారంలో ఆ యొక్క అమ్మవారి ఆకారమును ఆ యొక్క మైనములో తయారు చేసి దాన్ని పోతగా పోసి ఆ యొక్క విగ్రహాన్ని సశాస్త్రీయముగా మనం ఎటువంటి మంత్రశాస్త్రము వేదశాస్త్రము చెప్పిన విధంగా అటువంటి నిష్ణాతులైనటువంటి ఈ యొక్క పని వాళ్ళ ద్వారా వారు ఆ యొక్క విగ్రహాన్ని సక్రమంగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పంచలోహ మిశ్రితమైనటువంటి ఈ యొక్క విగ్రహాలను మనం దేవాలయాల్లో, గృహాల్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడానికి అర్హమైనటువంటి విగ్రహాలు మనకి అంటే శాస్త్ర ప్రకారంగా చేసేటువంటి వారి దగ్గర మనం తీసుకుంటే ఆ యొక్క విగ్రహాలు శాస్త్రీయంగా చేశారా, అమ్మవారు ముఖం ఏ విధంగా ఉండాలి, అలాగే స్వామివారి యొక్క ఆకారం ఏ విధంగా ఉండాలి, అలా వాటి యొక్క వేద ప్రమాణంతో చెప్పినటువంటి విధంగా ఆ యొక్క విగ్రహం ఉందా లేదా అనేటువంటిది తెలిసిన వాళ్ళ ద్వారా మనము ఈ యొక్క పండితుల ద్వారా మనం తీసుకుంటే అవి చక్కగా మనకి పూజకి ఉపయోగపడతాయి. అయితే మనము ఎప్పుడు కూడా చాలామంది పూర్వం నుంచి కూడా మనం వెండి విగ్రహాలన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. ఎందుకు అనగా
ఏమండి ఎవరైనా వచ్చినా, సత్యనారాయణ వ్రతం జరిగినా, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా కూడా ఈ యొక్క వెండి విగ్రహాలని మనం అక్కడ పూజిస్తూ ఉంటే చాలా గొప్పగా ఉంటుందండి. చాలా గొప్పగా చూపించవచ్చు. ఈ యొక్క విగ్రహాలను చూసి అందరూ కూడా గొప్పగా భావన చేస్తారు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క వెండి అనేటువంటి లోహము పితృదేవతలకి ప్రీతికరమైనటువంటిది. అలాగే మన పెద్దలు అందరూ కూడా చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, పెద్దలందరూ కూడా మనకి ఎన్నో ఎన్నో రోజుల నుంచి మనకి చెప్తూ ఉన్నారు. ఈ యొక్క వెండిని విగ్రహ రూపంలో భావించి ఈ యొక్క వెండి విగ్రహాన్ని, ఆ యొక్క లోహాన్ని విగ్రహంగా పూజించరాదు, దాన్ని కేవలంగా ఈ యొక్క పితృ దేవతా కార్యక్రమాలందు మాత్రమే ఆ యొక్క వెండి వస్తువును వాడాలి అని చెప్పడం జరిగింది. అయితే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఎక్కడా కూడా వెండి విగ్రహాలు ఉండవు. ఎందుకు అనగా వెండి పూజకి అర్హమైనటువంటి పదార్థము కాదు. కాబట్టి ఈ యొక్క వెండి విగ్రహాలని ఎటువంటి ఆగమ ప్రకారంగా నిర్మించినటువంటి ఏ దేవాలయం అంటే ధ్వజస్తంభము, శిఖరము అన్నీ కూడా సక్రమంగా ఉన్నటువంటి దేవాలయము దాన్ని ఆగమ ప్రోక్తంగా, ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్మించినటువంటి దేవాలయంలో, ఆగమశాస్త్ర ప్రకారంగా అర్చన జరిగేటువంటి దేవాలయాల్లో ఎక్కడ కూడా మనకి వెండి విగ్రహాలు ఉండవు. కాబట్టి ఈ యొక్క వెండిని పితృదేవతా కార్యక్రమాలకి ఉపయోగపడేదిగా పెద్దలందరూ కూడా మనకి ఏనాటి నుండో చెప్తూ ఉన్నారు. మన యొక్క వేదశాస్త్ర ప్రమాణం కూడా ఆ యొక్క వెండి విగ్రహాలను మనం ఉంచి పూజించేటువంటి ఆచారము మనకి లేదమ్మా. ఈ యొక్క పంచలోహాలు ఆగమశాస్త్రముతో తయారు చేయబడినవి. అంటే ఆ చేసేవారికి కూడా శాస్త్ర పరిజ్ఞానము, ఆ యొక్క చేయగలిగినటువంటి నేర్పరిగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క విగ్రహాన్ని సక్రమంగా మనకి చేయగలుగుతూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు మనం ఇంట్లో ఉంచాం కాబట్టి ఈ విధంగా స్వామివారి ఎటు కూడా ఈ యొక్క రూపు అంటే స్వామివారికి ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క కాళ్ళు ఏ విధంగా ఉండాలి, స్వామివారి యొక్క ఏకదంతమును ఈ విధంగా ఈ యొక్క చేతిలో పట్టుకొని స్వామివారు ఏ విధంగా శాస్త్ర ప్రకారంగా, మంత్రశాస్త్ర ప్రకారంగా ఏ విధంగా ఉండాలో అవన్నీ కూడా ఆగమశాస్త్రం తెలిసినటువంటి వారు మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు వినాయకుడిని చూసాము. అలాగే అమ్మవారు యొక్క విగ్రహం అంటే ఇప్పుడు వసంత పంచమి, ఈరోజు వసంత పంచమి నందు ఈ యొక్క రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క శ్యామలా నవరాత్రుల్లో ఈ యొక్క రాజశ్యామలాదేవి ఈ విధంగా అష్టభుజాలతో ఉంటుందన్నమాట. అమ్మవారు 6 చేతుల్లో 6 రకాలైనటువంటి ఆయుధాలు పట్టుకొని, అలాగే ఈ యొక్క ముందర ఉన్నటువంటి 2 చేతుల్లో ఈ యొక్క వీణను ఈ విధంగా ఉంచి సరస్వతీదేవికి, రాజశ్యామలాదేవికి కూడా మనకి మంత్రశాస్త్రంలో ఈ యొక్క ప్రమాణంగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క రాజశ్యామలాదేవి నవరాత్రులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతో విశిష్టమైనటువంటి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారు ఈ యొక్క వీణాపాణిగా ఉండి మనకి అన్ని విధాలైనటువంటి సంపదలు, వాక్సిద్ధి, అలాగే మనకు కావాల్సినటువంటి రాజభోగములన్నీ కూడా ఈ యొక్క రాజశ్యామలాదేవి ఆరాధన చేయడం ద్వారా వస్తుందని చెప్పి మనకి వేద ప్రమాణంగా తెలుస్తున్నది. మరియు సీసము మొదలైన ఈ యొక్క 5 పదార్థంలో విశిష్టముగా చేసేటువంటి ఈ యొక్క విగ్రహాల్ని పంచలోహ విగ్రహాలు అంటారు. వాటిని ఎంతో నైపుణ్యంతో ఆ యొక్క ఆగమ శాస్త్రము తెలిసినటువంటి వారి ద్వారా ఈ యొక్క పంచలోహ విగ్రహాలు తయారు చేసి పూజించడం జరుగుతున్నది. ఆ యొక్క పంచలోహ విగ్రహాల్లో కూడా బయట సరిగ్గా చేయటం రానటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి విగ్రహములు కాకుండా ఈ యొక్క వేద ప్రమాణంతో చేసేటువంటి ఆ యొక్క విగ్రహాలను మనం ఆరాధించడం ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. గురుగారు, ఇందాకటి వరకు వినాయక విగ్రహం గురించి, అమ్మవారి విగ్రహం గురించి చెప్పారు. కానీ రాబోతుంది శివరాత్రి. సో ఎలాంటి శివలింగాలకి పూజ చేయాలి? పరమేశ్వరుడు శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండలవక్షసూత్రధరమభయవరప్రదం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం
వృషస్కందసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఈ యొక్క వేద ప్రమాణంగా నారుద్రో రుద్రమర్చయేతు. ఈ యొక్క మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినము మనకి అమావాస్యకి ముందుగా రాబోతున్నది. కావున మనం శివరాత్రికి శివారాధన అలాగే జాగరణ అనేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమంతో పాటు అలాగే శివారాధన కూడా మనం చేయడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఎన్నో మనం ఇంట్లో కూడా శివుణ్ణి ఆరాధన చేయాలనేటువంటి సంకల్పం మనకు ఉంటుంది. అదేవిధంగా మనం ఇంట్లో ఎటువంటి శివలింగాలను ఉంచుకోవాలి, మరకతమా స్ఫటికమా ఇటువంటి విగ్రహాలు ఉంచుకోవాలి అనేటువంటి సందేహము ఎంతోమందిలో ఉంటుంది. అయితే స్ఫటిక శివలింగమును 3 అంగుళాలు దాటకుండా మనము ఉంచుకుంటే మనకి గృహంలో పూజించటానికి ఎంతో అర్హతగా ఉంటుంది. ఎందుకనగా ఇది ఈ యొక్క పానుమట్టము ప్రకారంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ యొక్క పానుమట్టము ఏ విధంగా ఉన్నదో దాని ప్రకారంగా ఈ యొక్క శివలింగం కూడా మనకి ఉండడం జరగాలి. అంటే ఎలాగో ఈ పానుమట్టం ఈ విధంగా శివలింగం ఇలా పెద్దగా అలాగా వికృతాకారంలో ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి శివలింగాలు. అలా కాకుండా స్వచ్ఛమైనటువంటివి ఈ యొక్క స్ఫటికంలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ఉత్తమమైనటువంటి స్ఫటిక శివలింగాన్ని మనం ఈ యొక్క శివరాత్రి నుంచి మన గృహంలో ఉంచి పూజించుకోవటం ఎంతో మంచిది. శివ పంచాయతనందు ఈ యొక్క గణపతి అలాగే ఆదిత్యుడు, ఈ యొక్క సాలగ్రామ రూపకంగా శ్రీ మహావిష్ణువు, అలాగే అమ్మవారు అంబికా రూపంగా అమ్మవారు, మధ్యలో శివలింగము, ఈ 5టిని కూడా కలిపి ఎవరైతే కూడా ఆరాధన చేస్తారో వారు ఈ యొక్క సంధ్యావందనము, ఈ యొక్క గాయత్రి మంత్రము ఎవరికైతే ఈ యొక్క నియమాలు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క శివ పంచాయతనమును మనము శంకరాచార్యుల వారు ఈ యొక్క షణ్మత స్థాపనాచార్యుల వారు అనేటువంటి ఈ యొక్క శంకరాచార్యుల వారు చెప్పిన విధంగా మనం ఈ యొక్క శివ పంచాయతనమును పూజిస్తూ అలాగే ఆరవ దానిగా మనము సుబ్రహ్మణ్యుణ్ణి మనం ఇందులో దీపజ్యోతి స్వరూపంగా సుబ్రహ్మణ్యుణ్ణి కూడా మనం ఈ యొక్క శివ పంచాయతనంలో షణ్మత స్థాపనాచార్యులైనటువంటి ఈ యొక్క శంకరాచార్యుల వారు మనకి ఉద్దేశించి తెలియజేసినటువంటి ఈ యొక్క శివ పంచాయతన ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. కావున నియమ నిష్టలతో ఉండేటువంటి వారు ఈ యొక్క సంధ్యావందన గాయత్రి మంత్ర అనుష్ఠాన తత్పరులు వీరందరూ కూడా ఈ యొక్క ఆరాధనను విశేషంగా చేయడం జరుగుతూ ఉంటుందమ్మా. గురుగారు, శివరాత్రి ముందు లేదంటే శివరాత్రి రోజు చాలామంది భక్తులు శివలింగాలని ఇవ్వడం కావచ్చు, పంచడం కావచ్చు, లేదంటే రుద్రాక్షలను పంచడం కావచ్చు, ఇవన్నీ చేస్తుంటారు. సో అవన్నీ మళ్ళీ మనం మన గృహంలో తెచ్చిపెట్టుకోవచ్చా, మన పూజా మందిరంలో ఉంచుకోవచ్చా? అయితే మనకి వేద ప్రమాణంలో చెప్పబడింది ఏంటి అంటే కర్త కారయిత చైవ ప్రేరక అనుమోదక, అనగా కర్త కారయిత ప్రేరక అనుమోదక పుణ్యపాపయో సమభాగిన. అంటే మనము పుణ్యకార్యం చేస్తున్నటువంటి సందర్భంలో మనకి సహకరించేటువంటి వారు, మనకి ఆర్థికంగానో ఏదో విధంగా మనకి సహకరించేటువంటి వారు, అలాగే మనల్ని ముందుకు వెళ్ళు నువ్వు చేసేది మంచి పని అని చెప్పేటువంటి వారు, వీరందరూ కూడా మనకి ఏ విధంగా అయితే ఉంటారో వారు మనం చేసేటువంటిది పుణ్యకర్మ అయితే మనం కూడా ఆ యొక్క పుణ్యకర్మని ఈ యొక్క నలుగురు కూడా భాగంగా తీసుకుంటారు. అలాగే పాపకర్మ అనుకోండి, అందులో కూడా ఎవరైతే ఈ యొక్క పాపము చేయమని ప్రేరేపించేటువంటి వారు, దానికి సహాయం చేసేటువంటి వారు, వీరందరూ కూడా ఈ నలుగురు కూడా ఈ యొక్క పాపకర్మలో భాగస్థులు అవుతారనమాట. అంటే పుణ్యమునందు కానీ పాపమునందు కానీ ఈ యొక్క నలుగురు కూడా భాగం తీసుకుంటారు. అయితే మీరు ఇప్పుడు శివారాధన గురించి అడిగారు. అయితే శివలింగమును మనం ఎవరో ఇచ్చారండి, మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజ చేయొచ్చా, ఎవరో రుద్రాక్ష ఇచ్చారు అది మనం ధరించవచ్చా అని మీరు అడుగుతున్నారు. అయితే రుద్రాక్షకి అలాగే మనకి ప్రకృతి పరంగా లభించేటువంటి వాటికి ఈ యొక్క రుద్రాక్షను ప్రకృతి పరంగా మనకి లభిస్తుంది కాబట్టి దానికి సంస్కారం అనేటువంటిది చేయాలన్నమాట. అంటే దాన్ని ఏ విధంగా సంస్కరించి దానికి కొన్ని పద్ధతుల ద్వారా ఆ యొక్క రుద్రాక్షను సర్టిఫికెట్ ఉందండి, ఆయన తెలిసిన వారండి అని ఆ విధంగా ఉన్నటువంటి రుద్రాక్షలు కాకుండా అవి సంస్కారవంతమైనయా అంటే వాటి ఏ విధంగా
సంస్కరిస్తే వాటికి ఈ యొక్క జీవశక్తి లభిస్తుందో ఆ విధంగా ఆ యొక్క రుద్రాక్షలను మనం సంస్కరించి ఆ యొక్క రుద్రాక్షలను మనం ధరించడం ద్వారా మన నక్షత్రము, మన జన్మ నక్షత్రము, జన్మరాశి ప్రకారంగా ఎటువంటి ముఖాలైనటువంటి రుద్రాక్షలు ధరించాలనేటువంటిది మనం పెద్దల ద్వారా తెలుసుకొని ఆ యొక్క రుద్రాక్షలను మనం సంస్కారవంతమైనటువంటి ఈ యొక్క రుద్రాక్షను మనం ధరిస్తే మనకి కూడా అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క శివలింగం గురించి, శివలింగం ఉచితంగా ఇస్తే మరి మనం తీసుకోవచ్చా అని అడిగారు. మనం ఇందాక మొదటిగా చెప్పుకున్నటువంటి విధంగా ఈ యొక్క కర్త కారయిత చైవ ప్రేరక అనుమోదక, ఈ విధంగా పుణ్యపాపములందు 4 భాగములు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఆ యొక్క శివలింగమును మనం ఉచితంగా తెచ్చుకుంటాం. అంటే మనం ఎంతో కష్టాల్లో ఉండి, మన బట్టలు కూడా మనం కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉండి, మనం తినడానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో ఉండి, ఎంతో దీనస్థితిలో ఉన్నామండి, వారి దగ్గర తీసుకున్నాము, మేము ఇంట్లో ఉంచి ఆరాధన చేస్తూ ఉన్నాము అంటే అది ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఎవరో ఇచ్చినటువంటి శివలింగాన్ని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం ద్వారా ఏంటంటే ఆ యొక్క శివలింగానికి మీరు అర్చన, అభిషేకాది కైంకర్యాలు ఏదైతే మీరు భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆ యొక్క ఫలితములో మీకు 4వ వంతు మాత్రమే లభిస్తుంది. అంటే దాన్ని ఎవరో ఉచితంగా ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఏదో ట్రస్ట్ అనో లేకపోతే ఏదో ఒకటనో మళ్ళీ వాళ్ళు డొనేషన్లు వసూలు చేస్తారు మళ్ళీ వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఏమండి వీళ్ళు ఉచితంగా పంచుతున్నారు, వీళ్ళ దగ్గర మీరు శివలింగాలు తీసుకోండి అని కొంతమంది మనకి చెప్తారు. వాళ్ళు అలాగా మీరు తీసుకొని ఆ యొక్క శివలింగానికి మీరు భక్తి శ్రద్ధలతో అర్చనాది కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీ ఫలితం ఏమవుతుంది? 100 రూపాయల ఫలితం రావాల్సిన చోట మీకు లభించేటువంటిది 25% మాత్రమే మీకు ఫలితం లభిస్తున్నది. కాబట్టి ఆ యొక్క పుణ్యకార్యములో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, నలుగురికి కూడా సమభాగంలో ఈ యొక్క పుణ్యభాగంలో నలుగురికి కూడా చెందుతుంది ఆ యొక్క ఫలితం. అంటే మీరు ప్రతిరోజు పూజించడం ద్వారా వారికి కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంటే మీకు రావాల్సినటువంటి 100%లో మీకు 25% మాత్రమే రావడం జరుగుతుంది. సో అమ్మవారి విగ్రహాలు ఎలా ఉండాలి, వినాయకుడి విగ్రహాలు ఎలా ఉండాలి, అండ్ శివలింగాలు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పారు. కానీ మార్కెట్లో వాటికి భిన్నంగా దొరుకుతున్న పరిస్థితులు మీకు కూడా తెలుసు. కానీ శాస్త్రీయంగా ఉండే విగ్రహాలు, లింగాలు కావాలి అంటే ఎలా మరి భక్తులకి? అయితే మా యొక్క గుప్తా గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆన్లైన్ పూజా స్టోర్ ద్వారా వారు ఏంటంటే ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి, అంటే ప్రతి గృహము కూడా ఒక దేవాలయంగా భావన చేసి ఆ యొక్క గృహంలో ఎవరైతే కూడా సగుణముగా ఆరాధన చేయాలి భగవంతుడికి అనుకుంటారో వారికి స్వచ్ఛమైనటువంటివి, శాస్త్రీయమైనటువంటివి విగ్రహాలు ఇవ్వడానికి మా యొక్క గుప్తా గారు సంకల్పం చేశారు. ఆ యొక్క సంకల్పానుసారం వారు ఎంతో కాలంగా ఈ యొక్క శ్రీలక్ష్మీ గణపతి ఆన్లైన్ పూజా స్టోర్ ద్వారా కావలసినటువంటి వారికి ఇస్తూ ఉన్నారు. కావున ఆ యొక్క పూజా స్టోర్ ద్వారా మా యొక్క సహకారంతో వారు ఏదైనా కూడా, గురుగారు ఇటువంటి విగ్రహాలు వచ్చినాయి ఏం చేయమంటారు అంటే, ఏమండి ఇవి శాస్త్రీయమైనవి కాదు కదా అంటే, అయితే వద్దండి, అంటే వ్యాపార నిమిత్తంగా కాకుండా ఈ యొక్క మనం ఎవరికి ఏ విగ్రహం ఇచ్చినా వారు పూజించుకోవాలి, అది ఎంతో కాలం వారి ఇంట్లో ఉండాలి, వారి ఇంట్లో ఉండటం ద్వారా మనం ఎప్పుడు కూడా వారికి గుర్తుంటాము అనేటువంటి భావనతో వారు ఎటువంటి అశాస్త్రీయమైనటువంటివి లేకుండా మా యొక్క ఆధ్వర్యంలో గురుగారు మీరు ఏదైతే కూడా తెలియజేశారో అటువంటి స్వచ్ఛమైనటువంటివే మనం ఇద్దామనేటువంటి ఆ యొక్క సంకల్పంతో ఆర్యవైశ్య సోదరులు మాకు చిన్ననాటి నుండి తెలిసినటువంటి వారు ఈ విధంగా సంకల్పం చేసి ఈ యొక్క ఆన్లైన్ పూజా స్టోర్ ద్వారా కావాల్సినటువంటి వారికి ఇవ్వడం జరుగుతున్నది. కావున కావాల్సినటువంటి వారు, ఏవైనా సందేహాలు ఉన్నటువంటి వారు ఆ విధంగా మా యొక్క వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి శ్రీలక్ష్మీ గణపతి ఆన్లైన్ పూజా స్టోర్ అనేటువంటి పేజీని ఫాలో అయితే మనకు కావాల్సినటువంటి శాస్త్రీయమైన వేద ప్రమాణమైనటువంటి ఈ యొక్క విగ్రహాలు మనకి గృహంలోకి లభించి మనకు కావాల్సినటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గురుగారు, మా వ్యూవర్స్కు ఉండే ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు.